సెక్రటరీ గారైన సుధాకర్ గారికి మా యొక్క వందనాలు. జాయింట్ సెక్రటరీ రెవరెండ్ టిఎం విద్యాసాగర్, జాయింట్ సెక్రటరీ టిఎం విద్యాసాగర్కి అండ్ ట్రెషరర్ బి పాస్టర్ బి ఐజక్ నాయక్, ప్రెసిడెంట్ గారైన ఐజక్ నాయక్ గారికి, అండ్ ఆల్సో పాస్టర్ జాయింట్ ట్రెషరర్ లేట్ ఎం దేవదాస్, మన సహోదరుడు జాయింట్ సెక్రటరీగా ఉంటూ గతించిన దేవదాస్ గారికి, ఈసీ మెంబర్ పాస్టర్ జి జోషువా నాయక్, ఈసీ మెంబర్ గారైన జాషువా నాయక్ గారికి, ఈసీ మెంబర్ పాస్టర్ సుమన్ కుమార్, ఈసీ మెంబర్ అయిన పాస్టర్ సుమన్ కుమార్ గారికి, ఈసీ మెంబర్ పాస్టర్ టి జయరాజ్, ఈసీ మెంబర్ అయిన పాస్టర్ జయరాజ్ గారికి, ఈసీ మెంబర్ పాస్టర్ బి రామమూర్తి నాయక్ గారికి, ఈసీ మెంబర్ పాస్టర్ కోటేష్ పాల్, ఈసీ మెంబర్ గారైన కోటేష్ పాల్ గారికి మా కృతజ్ఞతలు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. May the God bless you. మిమ్మల్ని దేవుడు మరొకసారి దీవించాలని ఆశిస్తున్నాను. It's a great privilege to share the word of God before the servant of God. మరి దైవజనుల ఎదుట దేవుని వాక్యాన్ని అందించడం నాకు గొప్ప ధన్యతగా ఉంటున్నది. I love the servant of God very much. నేను చాలా సంతోషిస్తాను దైవజనులను బట్టి. Servant of God is the respected person. ఎందుకనగా దైవజనుడు అనగా ఒక గౌరవించబడిన వ్యక్తిగా ఉన్నాడు. Because you are the servant of God. Hallelujah. మీరు దైవ సేవకులుగా ఉన్నారు You కాబట్టి. are a precious from the God's sight. మీరందరూ కూడా దేవుని దృష్టికి చాలా ప్రశస్తమైన వారు. His calling is the right calling. ఆయన పిలుపు చాలా ఉన్నతమైన పిలుపు. His calling is the great calling. ఆయన పిలుపు చాలా గొప్ప పిలుపు. His calling is faith. అది చాలా విశ్వాస సహితమైనది. His calling is the faithful. ఆయన పిలుపు విశ్వాస సంబంధమైనది. God is leads continually. ఆయన మిమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నాడు. May the Lord bless and prosper your ministry. మీ యొక్క పరిచర్యను దేవుడు బలపరిచి ఆశీర్వదిస్తాడు. You are called for the revival. నీవు ఉజ్జీవం కోసం పిలువబడి ఉన్నావు. Very soon the revival comes to the churches. మీ యొక్క సంఘానికి త్వరలోనే ఉజ్జీవం రాబోతుంది. You do the revival ministry. ఎందుకనగా ఉజ్జీవమైన పరిచర్య మనం ఈ దినాల్లో చేయాలి. You do the God's power ministries. ఆయన పరిచర్య చాలా శక్తివంతంగా చేయాలి. You do the Holy Spirit ministry. మీరు పరిశుద్ధాత్మతో కూడా పరిచర్యను కొనసాగించాలి. The Lord bless abundantly. ఎందుకనగా దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించేవాడు. At the same time, అదే సమయంలో look the Lord, దేవుని వైపు చూడాలి. not look man. ఎందుకనగా మనము మనుషుల వైపు చూడప్పుడు Don't expect worldly things. మరి లోక సంబంధమైన విషయాల వైపు మన చూపు వెళ్ళకూడదు. Our expected thing only the Jesus. ఎందుకనగా మనం చూడవలసిన వ్యక్తి ఒకే ఒక ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. Amen. ఆమేన్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Do the God's ministry with faith. విశ్వాసముతో పరిచర్యను కొనసాగించండి. Do the God's ministry with the power. శక్తితో పరిచర్యను కొనసాగించండి. Do the God's ministry with the authority. అధికారముతో పరిచర్య కొనసాగించండి. Do the God's ministry with the vision. ఒక దర్శనము కలిగి పరిచర్య ముందుకు నడిపించండి. Whether you are a pastor, ఒకవేళ నువ్వు పాస్టర్ గారైనా, or evangelist, ఒకవేళ సువార్థికుడైనా, you are an independent worker, ఒకవేళ జత పనివాడైనా, you are a Bible teacher, ఒకవేళ బైబిల్ బోధించే you are a వ్యక్తి, apostle, అపోస్తలుడు అయినప్పటికీ, you are a prophet, ప్రవక్త అయినప్పటికీ, whoever may be, ఎవరైనప్పటికీ do the God's ministry with the fearful to God. దేవుని యందు భయము కలిగి మనకు అప్పగించబడిన పనిలో ముందుకు సాగిపోవాలి. Do the God's will. ఆయన చిత్తమును మనం చేయవలసిన వారు. May the God bless you abundantly. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించేవాడై ఉన్నాడు. Trust on God. ఆయన మీద మన విశ్వాసం ఉంచి ఉండాలి. He will lead entire your lives. మన జీవిత కాలమంతయు ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. Not a much time to preach. నాకు ఎక్కువ సమయం అయితే లేదు బోధించడానికి. Okay, God bless you. ఏదైనప్పటికీ దేవునికి స్తోత్రం. Hallelujah. 2 Corinthians 13th chapter 4th verse 6. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది. వాళ్ళ హీనతను బట్టి ఆయన సిలువ వేయబడిను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాము గాని. This verse talk about the Lord Jesus Christ live by the power of God.
ఈ యొక్క లేఖనం సెలవిస్తుంది దేవుని శక్తి అనేది ఏమైనదో ఈ లేఖనం మనకు Holy Spirit empower you and strengthen the ministry. ఎందుకనగా మన పరిచర్యలో దేవుని శక్తి మనకు కావాలి. Many servants of God doing the ministry with the good. చాలా మంది పరిచర్య చక్కగా జరిగిస్తున్నారు. They are doing the wonderful works, చాలా ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నారు. especially the Andhra Pradesh, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నేను చూశాను. compared to Tamil Nadu. తమిళనాడులో చూస్తే ఆంధ్రలో బాగా పరిచయం చేస్తున్నారు. They are doing a mighty works. చాలా గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేస్తున్నారు. Great things you are doing in the Andhra Pradesh. చాలా చక్కని విషయాలు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నాయి. Many servants of God, young dynamic preachers are raised today. ఎందుకంటే యవనస్తులు కూడా దేవుని కొరకు బలముగా ఈ ఆంధ్రప్రదేశ్ లో I వాడబడుతున్నారు. was prophesying the Bangalapeta convention. నేను బంగారుపేట కన్వెన్షన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక విషయాన్ని ప్రవచించాను. Last days, చివరి దినాల్లో dynamic young preachers will be raised. ఓ శక్తివంతమైన యవనస్తులు ప్రభు కొరకు లేస్తారని నేను చెప్పాను. Great preachers. గొప్ప ప్రసంగికులు. These dynamic preachers are the servant of God, pastor's son. Hallelujah. ఎందుకంటే ప్రత్యేకంగా ఎవరైతే సేవలో ఉన్నారో వారి కుమారులు కుమార్తెలు ప్రభు కొరకు బలంగా లేచిన వారిగా ఉన్నారు. Many servant of God daughters will be raised mightily. ఎందుకనగా దైవ జనుల యొక్క కుటుంబంలోని బిడ్డలు వారు ప్రభు కొరకు బలంగా ప్రకాశించే వారిగా లేవబడుతున్నారు. Hallelujah. Hallelujah. Give the big hands to the Lord. మనము ప్రభువుకు చప్పట్లు కొట్టి ఆయన మహిమ ఘనత ప్రభావములు చెల్లిద్దాం. God will do the mighty things in your life. మీ జీవితంలో దేవుడు బలమైన కార్యములు చేస్తాడు. Do the God's ministry పరిచర్య చేయండి, mightily. శక్తివంతంగా చేయండి. This year, Lord's prophesied two things. ఈ సంవత్సరం రెండు సంగతులను ప్రభు కనపరిచి ఉన్నాడు. This is the year of great things. ఈ సంవత్సరము గొప్ప కార్యములు జరిగే సంవత్సరం. At the same time, is a year of achievement. అంత మాత్రమే కాకుండా ఈ సంవత్సరము పరిచర్యలో మనము అనేక సంగతులను సాధించే వారిగా ఉన్నాం. Achieved in the ministry. పరిచర్యలో గొప్ప కార్యములను మనం సాధించగలం. Then Lord will cause for the achievement. ఎందుకనగా దేవుడు ఆ యొక్క కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. Lord did, Holy Spirit did mighty things in my ministry. నా పరిచర్యలో కూడా దేవుడు బలమైన కార్యం చేసి ఉన్నాడు. Greater things coming in my ministry. నా పరిచర్యలో చాలా గొప్ప విషయాలు చోటు చేసుకున్నాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Many servants of God doing the ministry, చాలా మంది దైవ సేవకులు పరిచర్య చేస్తున్నారు. but they are living with the weak, అయితే బలహీనంగా జీవిస్తున్నారు. not strong. వారు బలంగా లేరు. First Corinthians chapter 14th verse says, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక, Lord Jesus Christ arose and raised from the spirit of living God. The Lord Jesus Christ arose and raised from the spirit of First Corinthians 6:14. 6వ అధ్యాయము 14వ వచనం చెబుతుంది, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఆమేన్. He was raised by the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత లేపబడి ఉన్నాడు. Many ministries are deadly ministries. చాలా పరిచర్యలో మృతమైన స్థితిని మనం చూస్తున్నాం. Many ministries are doing the ministry without the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా అనేక పరిచర్యలు కొనసాగుతున్నాయి. This kind of ministry is waste. అటువంటి పరిచర్య ఎందుకు ప్రయోజనము లేనిదిగా ఉంటుంది. Yes, we do the ministry with the fire. మనము దేవుని పరిచర్యను అగ్నితో చేయవలసిన వారమై, The ministry should be a fire. అగ్ని పరిచర్య మనం చేయవలసిన వారమై, Every servant of God will be a fire. ప్రతి దైవజనుడు శక్తి వల్ల అగ్ని వలె ఉండవలసిన వ్యక్తి అయి Should ఉన్నాడు. be a fervent of God. దేవుని యొక్క శక్తితో నింపబడాలి. You be a voice of Christ. నీవు దేవుని యొక్క స్వరమై ఉన్నావు. You be a zeal for God. దేవుని కొరకు నిలబడాలి. And only when the people also zeal for God. ఓ అప్పుడే మనము ప్రభు కొరకే రోషము కలిగిన వారిని సాగుటకు దేవుడు సహాయం Do చేస్తాడు. the ministry. But today many people are doing the flesh ministries. ఈ రోజు భౌతిక రీతిగా ప్రజలు పరిచయం చేస్తూ ఉన్నారు. It is the dangerous ministry. మరి నిర్లక్ష్య వైఖరితో పరిచయం చేస్తూ ఉన్నారు. Do the God's work with the mighty power. అయితే ప్రభు యొక్క పరిచర్యను శక్తితోనూ రోషముతోనూ
చేయవలసిన వారు. Our Lord Jesus Christ dwelt by the power of the Holy Spirit. మన ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించి We are doing the God's ministry. మనం పరిచర్య చేస్తున్నప్పుడు Every servant of God should have the mighty anointing of the Holy Spirit. ప్రతి దైవజనుడు దైవజనురాలు పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలి. Live with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. Many churches, చాలా సంఘములు, many pastors అనేక మంది దైవజనులు not trusting the Holy Spirit. పరిశుద్ధాత్మ మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు. If you don't have the Holy Spirit, మనకు కనుక పరిశుద్ధాత్ముడు లేకపోయినట్లయితే you have nothing to do. మనము ప్రభు కొరకు ఏమి చేయలేని వారిగా ఉండిపోతాం. You do the Holy Spirit, you do mighty things. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి మీద మనం ఆధారపడతామో ప్రభు కోసం గొప్ప కార్యాలు మనం Let చేస్తాం. the miracle take place in the churches. మన సంఘములలో గొప్ప కార్యములు చోటు చేసుకుంటాయి. You raise the dead people. నీవు చనిపోయిన వారిని కూడా లేపుటకు కలిగిన శక్తిని పొందుకునే వ్యక్తిగా ఉంటావు. Walk with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నడవలసిన వారమై ఉన్నాము. Philippians 4th chapter 13th verse says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చెబుతుంది, I can do all the things through the Christ which strengthens. ఎవరైతే నన్ను బలపరుస్తారో నన్ను బలపరచు వారి యందే అనగా ప్రభునందే నేను సమస్తము చేయగలను అని చెప్పబడుతుంది. Without Christ, you can't do anything to the Lord. క్రీస్తు లేకుండా మనం ప్రభు కోసం ఏమీ చేయలేము. You must be strong in the Christ. క్రీస్తునందు మనము బలము పొందవలసిన Every వారము. servant of God should be strong and strong and strong. ప్రతిసారి మనము నూతన బలాన్ని పొందుకుంటూ నూతనమైన శక్తిని పొందుకుంటూ సాగిపోవాలి. Strong in the Spirit. Strong in the Spirit. ఆత్మలో బలంగా ఉండాలి. Strong in the Word of God. దేవుని వాక్యమునందు బలంగా ఉండాలి. Strong in the prayer life. ప్రార్థన జీవితమునందు బలంగా ఉండాలి. Strong in the spiritual life. ఆధ్యాత్మిక జీవితంలో బలంగా ఉండాలి. You will be stronger and stronger and stronger. Your ministry will be strong. మనము ప్రతిసారి బలము పొందుకుంటూ ముందుకు సాగించాలి. I'm going many churches. నేను చాలా సంఘాలకు వెళ్తూ ఉంటాను. Many churches are now weak today చాలా సంఘాలు బలహీనంగా కనబడుతున్నాయి. because the pastor will be weak. ఎందుకనగా పాస్టర్ గారు బలహీనంగా ఉంటారు. Pastor should be, evangelist should be, apostles should be, prophet should be a strong person. అపోస్తలుడైన ప్రవక్త అయిన బోధకుడైన వారందరూ కూడా ప్రభు కోసం బలమైన వారిగా ఉండాలి. Give the big hands to the Lord. దేవునికి చప్పట్లతోటి మహిమ చెల్లిద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Galatians 3rd chapter, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3rd verse says, 3వ వచనం చెప్తుంది, are you so full, having begun the Spirit, in no man perfect the flesh. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరెంత అవివేకులైతిరా, మీరు ఎంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించితిరా, ఎన్ని కష్టములు అనుభవించిందిరా, అది నిజముగా వ్యర్థమగునా. అది నిజముగా వ్యర్థమగునా. చాలు. Many ministries beginning with the good. మరి చాలా మంది పరిచర్యలు ఆధ్యాత్మికంగా ఆరంభిస్తారు. Many servants are doing mighty things. ఓ మొదటిలో బలముగా దేవుని కొరకు నిలబడడం జరుగుతుంది. Holy Spirit works mightily. ఆ దినములలో పరిశుద్ధాత్ముడు బలముగా కార్యములు They are చేస్తారు. doing good. మంచి కార్యం చేస్తారు. After the first came, అయితే దినములు జరుగుతుండగా they go to the worldly things. ఓ వారు లోకం వైపు ఆకర్షించబడతారు. They go to the fall down life. ఓ పడిపోయిన జీవితం వైపు వెళ్ళడం జరుగుతుంది. It is a dangerous thing. అయితే అది పరిచర్యలో Be చాలా careful about these అపాయకరమైనది. things. అలా కాకుండా మనం జీవిస్తాం. Three kind of things make them downfall. వారి జీవితంలో ముఖ్యమైనది 3 విషయాలలో వారు పడిపోవడం జరుగుతుంది. Three kind of things make them downfall the servant of God. ఒక దైవ జనుని 3 విషయాలు అభ్యంతరపరుస్తాయి. Money, ఒకటి డబ్బు, gambling, జూదము, woman. స్త్రీ. We should very careful. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. We should very careful. What is it? We should very careful. 1, 2, 3 no. Money, woman. Money, gambling, woman. Woman. I know. Second one, what is second here? Gambling. These are coming into money, no?
The second thing also coming under money, no, gambling. Yes, gambling is different. Okay. That is business. That is business. That means అదే కొంచెం That is- పదవులు, తర్వాత కీర్తి, హోదా, పదవులు దాని కిందకి వస్తుంది. One is asking money in the churches, only this doing the ministry for the income. చాలా సార్లు జరిగేది ఏంటంటే సేవలు కొన్నిసార్లు ఆర్థికంగా లాభం తెచ్చుకోవడానికి అన్నట్టుగా ఉంటుంది. Some pastors are doing gambling things also. అలాగనే కొందరైతే వారు తమ తమ పరిచర్యను డబ్బు సంపాదించుకోవడానికి జూదంలో డబ్బు సంపాదించుకున్నట్టుగా ఉన్నట్టుగా ఉంటుంది. I am not talking about the worldly gambling. ఓకే, It's a spiritual gambling. అది ఒక ఆత్మ సంబంధమైన విషయంగా ఉంటుంది. Next is very dangerous. That's the lust thing. చివరిది ఇక చాలా సమస్యాత్మకమైనది. Spiritual awareness is very important. అందుకనే మనం ఆధ్యాత్మికమైన విషయాల్లో చాలా అవగాహన కలిగి ఉండాలి. My dear brothers and sisters, start with the good, నా ప్రియ సహోదరి సహోదరుడా, ended with the worst. మరి మొదటిగా ఆధ్యాత్మికంగా ప్రారంభించబడిన జీవితము శరీరానుసారంగా ముగించబడకూడదు. Many people started with beautiful. You know, Reverend William Branham, he fallen in the doctrines. మీకు తెలుసు కదా, విలియం బ్రెన్హామ్ అనే అతను సిద్ధాంతపరమైన విభేదాల్లో అతను పడిపోయి ఉంటున్నాడు. Reverend Wallace Larry, he fallen in the doctrines. మరి దైవజనులైనటువంటి వారు కొన్ని సిద్ధాంత విభేదాల్లో పడిపోయి ఉంటున్నారు. You should strong in the God's doctrines. అయితే దేవుడు మనకి ఏదైతే దేవుడు తన వాక్యంలో చెప్పినాడో ఆ సిద్ధాంతాల్లో మనం బలం Be strong in the word of God. దేవుని వాక్యమునందు మనం బలం పొందుకోవలసిన వారు. Today many people fallen in the doctrines. ఈ రోజు చాలా మంది సిద్ధాంతాలలోనే నిలిచిపోయి వాటిలో పడిపోయి ఉన్నారు. Fallen in the Christ teaching. వారు సరైన బోధ లేకుండా సాగిపోతున్నారు. Your teaching should be a correct teaching. మన యొక్క బోధ సరైనదిగా ఉందో లేదో చూసుకోవాలి. It's very important. Beginning is very important and end is also very important. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం, ప్రారంభించిన జీవితం మొదటిగా చక్కగా ఉండవచ్చేమో, కానీ చివర కూడా చాలా ప్రాముఖ్యమైనది. One side begins the spirit, ఓ ఆధ్యాత్మికంగా ప్రారంభించిన జీవితము, end will also the spirit. Hallelujah. చివరి కూడా ఆత్మ సంబంధంగానే జీవితాన్ని పరిచర్యను కొనసాగించి ముగించాలి. Hallelujah. హల్లెలూయా. Two kind of men dwelling in our lives. మన జీవితంలో రెండు రకాలైన పరిస్థితులు జరుగుతాయి. One is inner man, ఒకటి అంతరంగిక పురుషుడు, other one is outer man. రెండవది బాహ్య పురుషుడు. Inner man is the renewal soul man. మరి అంతరంగ పురుషుడు ప్రాణము ఆత్మ కలిగి ఉన్నాడు. It's the revival man. అతడు ఉజ్జీవపు కర్త అయి ఉన్నాడు. Revived person. ఓ లోపల ఉన్న వ్యక్తి ఒక ఉజ్జీవపు వ్యక్తి. Born again person. Born again person. తిరిగి జన్మించిన వ్యక్తి. Strong person. చాలా బలమైన వాడు. Holy Spirit man. పరిశుద్ధాత్మ వ్యక్తి. Is a spirit man. అతడు ఆత్మ పురుషుడు. Is the spiritual man. అతడు ఆధ్యాత్మికమైన వ్యక్తి. That is the inner man. ఆ వ్యక్తిని మనం ఏమని పిలుస్తున్నామంటే అంతరంగ పురుషుడు అని పిలుస్తున్నాం. This inner man should be always power and power and power. ఈ అంతరంగిక పురుషుడు ఎప్పటికప్పుడు మన నూతనంగా బలం పొందుతూ This ఉండవలసిన inner man వ్యక్తి. should be strong. ఈ అంతరంగిక పురుషుడు ఎప్పుడు బలంగా ఉండవలసిన వ్యక్తిగా At the ఉన్నాడు. same time, అదే సమయంలో another man is there. మరొక వ్యక్తి ఉన్నాడు, That is the outer man. బాహ్య పురుషుడు. You should be careful about the outer man. అయితే ఈ వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. It's the fleshy man. ఎందుకంటే అది శరీరంతో ఉన్నది. Unsaved man. అయితే రక్షించబడి ఉన్నది. Flesh man. Flesh man. ఆ భౌతికంగా ఉన్న దేహము, His nature will not change. ఈ యొక్క భౌతిక దేహాన్ని యొక్క స్వభావం మారకుండా ఉంటుంది. It's a horrible person. అది ఆ వ్యక్తి చాలా భయంకరమైన వ్యక్తి. It's the evil spirit man. మరి చెడుతో ఉన్న వ్యక్తి. Today many people are having the jealousy to other pastors. చాలా మంది ఈ దినాల్లో మనము అసూయ అనే దాన్ని చూస్తున్నాం సేవకుల మధ్య. One pastor raised, ఒక సేవకుడు పైకి వస్తే, one pastor will bless it. ఒక పాస్టర్ గారు ఆశీర్వదించబడితే They became very jealous. మరొక పాస్టర్ గారు చాలా Oh, he ఆశీర్వదించారు. built the church.
అతడు సంఘం కట్టాడు. Oh, a good church. చాలా బాగున్నాడు. Yes, looking like it. అక్కడే వంకరగా చూస్తాం. That is the fire. అది చాలా చెడ్డది. Flesh fire. అది శరీర పోరాటం. That is the outer man work. అది బాహ్య పురుషుని యొక్క పని. Today many pastors are like that. అదిగా చాలా సేవకులు మనం చూస్తున్నాం. Sorry to say, they are pastors. పాస్టర్ గారు దయచేసి నన్ను క్షమించండి ఇలాగ Many మాట్లాడుతున్నాను. people are natures are. ఎందుకనగా ఇలాంటి స్వభావంతో చాలా జీవితాలు కొనసాగుతున్నాయి. Our characteristics like Jesus. అయితే మన యొక్క స్వభావము లక్షణములు ప్రభువు యేసు క్రీస్తు వలె ఉండాలి. One person raised, ఒక వ్యక్తి కనుక పైకి వస్తుంటే you bless the pastor. ఆ వ్యక్తిని మళ్ళీ మీరు ఆశీర్వదించాలి. Hallelujah. Give the hand to the Lord. ప్రభువుకు వందనాలు చెల్లిస్తాను. Hallelujah. You should be a transformed man. మనము రూపాంతరము చెందిన వ్యక్తిగా ఉండాలి. So this man should be destroyed. ఈ యొక్క మనిషి మనల్ని నాశనపరిచే వ్యక్తిగా ఉన్నాడు. Inner man should be a stronger. అంతర్గత పురుషుడు శక్తి కలిగిన వ్యక్తి Daily life. ప్రతి రోజు జీవితంలో He must grow in the spiritual. Daily. ఆధ్యాత్మికంగా మనము ఎదగవలసిన వారమై ఉన్నాం. Christian life is the growing life. క్రైస్తవ జీవితము అభివృద్ధి చెందే జీవితం. Every servant God, my always prayer is, Lord, grow more and more, Lord. నా యొక్క ప్రార్థన ఏమిటంటే ప్రతి దైవజనుడు నీలో ఎప్పుడు ఎదగాలి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉంటాను. Many people, many pastors does not know how to preach. ఎందుకంటే చాలా మంది దైవజనులకు కనీసం ఎలా చక్కగా ప్రసంగించాలో కూడా తెలియని బలహీనతతో Does జీవిస్తున్నారు. not know the word of God. వారికి వాక్య జ్ఞానము లోతైన ఆధ్యాత్మిక స్థితి లేకపోవడం వల్ల, They don't have the knowledge of God. దేవుని గురించిన సరైన జ్ఞానం లేకపోవడం వల్ల Only singing. కేవలము పాటలైతే ఎన్నో పాడుతూ అలా కొనసాగుతుంటారు కానీ వాక్యంలో అభివృద్ధి Worship చెందలేకపోతున్నారు. is good. అయితే ఆ విషయం సరైనది కాదు. Worshiping the God is the mighty one. అయితే మనం That is our Holy Spirit. పాటలు పాడకూడదు, ఆరాధన చేయకూడదు కాదు, అది చాలా మంచిది, అది At దేవుని the same దర్శనం. time, you grow in the Spirit. అయితే అదే సమయంలో వాక్యంలో కూడా అభివృద్ధి చెందాలని నా అర్థమైనది. Grow in the prayer life. ప్రార్థన జీవితంలో మనం సమయం వెచ్చించవలసిన వారమై Many ఉన్నాం. servants are watching the TVs. చాలా మంది దైవజనులు ఎప్పుడు కూడా టీవీ వైపు చూస్తూ టీవీలో ఏమొస్తుందో చూస్తూ ఉంటారు. Many servants are addicted in the cell phone. చాలా మంది దైవజనులు సెల్ ఫోన్స్ కు బానిసలుగా వ్యసనాలుగా మారిపోయినారు. There is they never pray. వారు ప్రార్థన చేయరు, Never వాక్యం చదవరు, studying the Bible. వారు వాక్యం చదవరు. Are you doing the ministries? అట్లాంటి పరిచర్యలు ఒకవేళ ఉన్నట్లయితే అది సరైనది కాదు. Are you doing the ministry? మీరు పరిచర్య చేస్తున్నారా? Are you running the church? మీరు సంఘాన్ని నడిపిస్తున్నారా? Are you preaching the gospel? సువార్తను ప్రకటిస్తున్నారా? What is the spiritual status today? ఈ రోజు మన ఆధ్యాత్మిక స్థాయి ఏమైనది? How many hours you are spending your life? నీ జీవితంలో ఎన్ని గంటలు ప్రభు సన్నిధిలో గడుపుతున్నావు? You speaking with God. నీవు దేవునితో చక్కగా Every మాట్లాడగలుగుతున్నావా? time you filled by the Holy Spirit. ప్రతి సమయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావా? You filled by the Holy Spirit mightily. బలమైన దేవుని శక్తిని అడుగుతున్నావా? You hear the word of God. నీవు దేవుని స్వరాన్ని వింటున్నావా? What's your spiritual status today, my dear pastor? నా ప్రియ పాస్టర్ గారు, ఈ రోజు నీ ఆధ్యాత్మిక స్థాయి ఏమైనది? My dear evangelist. నా ప్రియమైన సువార్తికులారా, Today onwards you do it right now. అయితే ఇప్పటికీ ఒకవేళ ఆ విషయంలో కొరత కలిగి ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మనం అలాగా అభివృద్ధి చెందుదుముగాక. Spend with the Lord. దేవునితో సమయం గడుపుదాము. Every time I am going for the meetings, చాలా సార్లు కూటాలకు వెళ్తున్నాను. Lord said, ప్రభు నాతో అన్నాడు, sit in my presence. నువ్వు ఎన్ని చోట్ల తిరిగేదనేది కాదు కానీ నీవు నా సన్నిధిలో కూర్చోవాలని ప్రభు చెప్తున్నాడు. Speak with me. నాతో నీవు మాట్లాడాలని చెప్తున్నాడు. Speak with me. నాతో నీవు మాట్లాడాలని చెప్తున్నాడు. I will strengthen you. I do the mighty things. నేను బలపరిచి నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తానని నాతో చెప్తున్నాడు దేవుడు. More than 30 years I am doing the ministry. నేను 30 సంవత్సరాల కంటే ఎక్కువైన సంవత్సరాలుగా 17 years I am doing the full-time ministry. 17 సంవత్సరాలు పూర్తికాల సేవను జరిగించాను. Your sacrificial
always built. మీ యొక్క త్యాగపూర్వకమైన బలిపీఠము నిత్యము కట్టబడుతూనే ఉండాలి. Check the altar today. ఈ రోజు నీ ప్రార్థన బలిపీఠాన్ని పరీక్షించుకో. Check the pulpit altar. నీ యొక్క బలిపీఠ ఆల్టర్ను పరీక్షించుకో. It will be broken in pieces. అది ఒకవేళ మొక్కలైపోయినగా Elijah is doing that. Elijah did. అక్కడ ఎలియా చనిపోయినప్పుడు He checked the altar. అతడు బలిపీఠమును పరీక్షించుకున్నాడు. Check the spiritual life. మనల్ని మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకోవాలి. Check your anointing today. నీ యొక్క అభిషేకాన్ని పరీక్ష చేసుకోవాలి. Many people only trust on the old anointing. మరి చాలా మంది పాత అభిషేకాన్ని అలాగా సెంటిసేసి అలాగా కొనసాగిస్తున్నారు. They are having the old grace. చాలా పాత కృప మీదనే ఆధారపడుతున్నారు. Nothing will happen. అప్పుడు అటువంటి విషయాల పట్ల కొత్తగా నూతనంగా జరిగేదేమీ ఉండదు. Every day Lord will give you a new anointing. అయితే ప్రతి రోజు మనకు దేవుడికి నూతన అభిషేకం కావాలి. Every day Lord will give you a new grace. ప్రతి రోజు దేవుడి నుంచి మనకు నూతన కృప కావాలి. Every day Lord give you a new vision. ప్రతి రోజు మనకు దేవుడు నూతన దర్శనం ఇవ్వాలి. I sent one pastor in Bangalore. నేను బెంగళూరుకు ఒక పాస్టర్ని పంపించాను. Many churches. చాలా సంఘాలు. He preached only Ananias Sapphira. ఎప్పుడు ఆ సేవకు చెప్పేది ఏంటంటే సంఘాలు అననీయ సప్పీరాల గురించి చెప్తాడు. Because he don't have stuff. ఎందుకంటే అతడు రోజు దేవుని వాక్యం నూతనంగా ధ్యానించడం లేదు. If you having the power of the Holy Spirit, నీకు కనుక పరిశుద్ధాత్మ సన్నిధి శక్తి ఉన్నట్లయితే, if you receive the new anointing, నువ్వు ప్రతి రోజు నూతనమైన అభిషేకంతో ప్రసంగిస్తావు. if you receive the new anointing, నీవు నూతనమైన అభిషేకం కలిగి ఉంటావు. Lord will speak, give new word of God. కొత్త విషయాలను దేవుడు తన వాక్యం నుంచి నీకు బయలుపరుస్తాడు. Today many churches are not growing. ఈ రోజుల్లో చాలా సంఘాలు అభివృద్ధి చెందడం లేదని చూస్తున్నాం. Coming and going. Why? మరి వస్తున్నారు వెళ్తున్నారు ప్రజలు. We are always talk about it. Tithe. మరి ఎప్పుడు కూడా కొన్నిసార్లు దశమ భాగాల గురించి ప్రసంగిస్తాను మేము. Only you are giving the old food. మరి పాత ఆహారాన్ని ఎప్పుడు చెప్పుకుంటూ అలా వెళ్తున్నాం మేము. Every Sunday you give the new food. అయితే ప్రతి ఆదివారము క్రొత్త ఆహారము వారికి నివందించాలి. The believer should be grow. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు సంఘము విశ్వాసంలో అభివృద్ధి The చెందుతారు. believer should be strong and strong. వారు ఎప్పటికప్పుడు నూతన బలాన్ని పొందుకుంటూ సాగిపోతూ ఉంటారు. Today's meditation of the word of God is weakness of flesh. మరి ఈ రోజు మనం నేను చెప్పదలుచుకున్నటువంటి శరీరం యొక్క దౌర్బల్యం. But I prepared a big message. నేనైతే చాలా పెద్ద ప్రసంగమే ఏర్పాటు చేసుకున్నాను. But okay. అయితే సమయాన్ని బట్టి నేను కంటిన్యూ చేస్తాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Okay. Only one thing only I share. After that I finish the message. ఒకే ఒక విషయం మీతో చర్చించి నేను ముగిస్తాను. First King 19th chapter. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. First King 19th chapter 8th verse. Shall you read in Telugu? మీరు ఎవరైనా రాజుల మొదటి గ్రంథము 19 verse. Okay. అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడైనను నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయుటకై చూచుచున్నారని మనవి చేశాను. Amen. ఆమేన్. This verse is talk about the prophet of Elijah. Its strength through the gospel. ఈ యొక్క లేఖనము మరి ప్రవక్త ఏలియా గురించి చెప్పబడుతున్నది. Elijah was the great powerful prophet in the Elijah Old Testament.
గొప్ప ప్రవక్తగా మనం ఇక్కడ చూస్తున్నాం. I'm talking about this verse is wearing soul. చాలా అతడు నిరాశా స్థితిలో ఉన్నట్టుగా మనం ఇక్కడ చదవగలం. Tiredness is the one of the terrible weakness of flesh of life. కృంగిపోవుట లేకుంటే నిరాశ జీవితం అనేది సాధారణ మనకు కలిగజేసే శోధన. Many servants of God became tired in these days. ఈ దినములలో అతడు చాలా నిరసించిపోయి ఉంటున్నాడు. Tired in the ministry. తన పరిచర్యలో అలసిపోయి ఉంటున్నాడు. Many servants of God should not be tired. అయితే దేవుని సేవకులుగా మనం పరిచర్యలో అలసిపోవడానికి లేదు. You should not be tired. మనం ఎటువంటి పరిస్థితుల్లో అలసిపోయామో అని చెప్పడానికి లేదు. Every time you be smart. 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 ప్రతిసారి కూడా మనం నూతనమైన బలముతో శక్తితో నడిపించబడవలసిన వారు. You should not be tired. మనము నిరసించుకోవడానికి లేదు. Many servants of God became laziness. ఎందుకనగా చాలా మంది దైవశైలులు సోమరితనంతో ఉంటున్నారు. Unable to do the ministry. పరిచర్య కూడా చేయలేని సోమరి స్థితి. Unable to pray for the people. ప్రజల కొరకు ప్రార్థన చేయలేని స్థితి. Unable to travel in the places. అనేక స్థలాలకు వెళ్ళి ప్రయాణం చేయలేని పరిస్థితి. Because they are very much tired. ఎందుకనగా వారు చాలా అలసిపోయినారు. But this verse is talking about this. అయితే వచనాలు ఏం చెప్తున్నాయంటే The prophet of Elijah is strength through the God's power. అయితే దేవుని వాక్యమును బట్టి దేవుని మాటలను బట్టి ఏలియా ప్రవక్త బలాన్ని పొందుకుంటున్నాడు. Elijah was a great powerful prophet of God in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో బలమైన ప్రవక్తలు ఏలియా ఒకరు. He was praying to the Lord. ఆయన దేవునికి ప్రార్థిస్తున్నాడు. Fire came down from the heaven. ఓ పరలోకం నుంచి అగ్ని దిగి రావాలని కోరుతున్నప్పుడు Such a wonderful mighty prophet. అటువంటి అగ్ని దిగి వచ్చింది. అందుకని ఆయన శక్తి గల ప్రవక్త. He was a zeal for God. ఆయన దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. First King 18th chapter. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 90 things to the Lord. దేవుని కొరకు బలమైన కార్యములు చేసేవాడిగా But ఉంటున్నాడు. 19th chapter. అయితే 19వ అధ్యాయానికి He was వచ్చినప్పుడు very much depressed. ఆయన చాలా కృంగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. Through the word of King Jezebel. ఎందుకనగా యెజబెల్ యొక్క మాటల వలన చాలా కృంగిపోయినాడు. Queen of Jezebel threatening and warned Elijah. ఓ యెజబెల్ ఎప్పటికప్పుడు అతన్ని బాధిస్తూ అతన్ని గాయపరచాలని చూస్తుంది. Suddenly Elijah was broken. ఆ మాటలు విన్నప్పుడు యెజబెల్ యొక్క భయం వలన కృంగిపోతున్నాడు ఏలియా. He very much scared. చాలా భయకంపితులైపోతున్నాడు. Became faint. చాలా కృంగిపోతున్నాడు కూడా. Faint means the bearing soul or tired. ఎందుకంటే కృంగిపోవడం అంటే ఆత్మలో నిరసించిపోవడం, కృంగిపోవడం. Shall you read the Bible, 1 King 19th chapter 4th verse? 19వ అధ్యాయం 4వ వచనం కనుక చూసినట్లయితే బది వృక్షం క్రింద కూర్చుండగా మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని అని ప్రార్థన చేసెను. This verse is talking about Elijah. ఈ యొక్క వచనాలు ఏలియా గురించి మాట్లాడుతున్నాడు. Hopeless prayer. చాలా నీరసించి నిరీక్షణ లేని వాడిగా మాట్లాడుతున్నాడు. He is a great prayer warrior. అతడు ముఖ్యంగా మొదట్లో అతడు మంచి ప్రార్థన పరుడు, యోధుడు. But he is the unbelieving and bearing soul prayer. అయితే ఇక్కడ చూసినట్లయితే చాలా నిరాశతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. Pastors like that. కొన్నిసార్లు Take me. కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, ఈయన ఇంత మట్టుకు చాలు నన్ను తీసుకో ప్రభు అంటున్నాడు. I am suffering, pastor. I am suffering, Lord. నేను చాలా బాధపడుతున్నాను Take me. ప్రభు, ఈ పరిచర్యకు చాలు, నా వల్ల కావడం లేదు, నన్ను తీసుకో ప్రభు అని కూడా చెప్పేవారు I లేకపోయారు. also one time I asked Lord, take me. నేను కూడా ఒకసారి దేవుడికి ఇలా ప్రార్థన చేస్తే ఇక చాలా తీసుకోండి. దేవుడు అన్నాడు, I will do mighty things in your ministry. నీ పరిచర్యలో నేను బలమైన కార్యాలు చేస్తానన్నాడు ప్రభు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You raise the servant of God. నీవు అనేక మంది దైవ జనులను లేపవలసిన వ్యక్తిగా ఉన్నావు. You raise many pastors. చాలా మంది మాస్టర్స్ ని మీరు అభిషేకించవలసిన వారు ఉన్నారని చెప్పాడు You దేవుడు. raise the many evangelists. మీరు చాలా మంది సువార్తికులను బలపరచాలని చెప్పాడు I దేవుడు. was suffering from the rat fever.
నాకు చాలా భయంకరమైన జ్వరం వచ్చేది. But Lord says, ప్రభు అన్నాడు, your ministry is the power of Jesus Christ ministry. నీ యొక్క పరిచర్య యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి పరిచర్య అని చెప్పాడు. I give the specific anointing to you. నేను ప్రత్యేకమైన అభిషేకం నీకు ఇస్తున్నాను అన్నాడు. I will raise you. నేను నిన్ను బలపరుస్తాను అన్నాడు. Say amen. హల్లెలూయా. దేవుని మహిమపరుస్తా. Lord will do the mighty things. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many servants of God or ministers are prayed like that. This is the prayer of flesh. మరి చాలా మంది పరిచర్యలో బలహీనులైపోవడానికి కారణం ఇలాంటి ప్రార్థన చేయడం వల్లనే. Not in the spirit. మరి వారు ఆధ్యాత్మికంగా ప్రార్థన చేయడం లేదు. Lord sent the angel of God. అయితే దేవుడు తన దూతను పంపించాడు. Gave a foot to him. అతని విషయమే జాగ్రత్త పరచమన్నాడు. Jezebel's spirit worked against Elijah's life. ఏలియా జీవితంలో యెజబెలు ఆత్మ పనిచేయడం మనం చూస్తున్నాం. Spirit of idolatry. ఆ విగ్రహారాధన, Spirit of fornication. శారత్వము, Threatening spirit. భయము, Murder spirit. నరహత్య ఆత్మ, Jealousy spirit. అసూయ ఆత్మ. Downfall. 6 kind of things. అవి 6 రకాలుగా ఉన్నాయి. యెజబెలు ఆత్మ. 6 kind of terrible spirit worked against Elijah. ఏలియా జీవితంలో 6 రకాలుగా ఆ యెజబెలు ఆత్మ పనిచేస్తూ ఉంది. Be careful. Be awareness in the spirit. అయితే ఈ ఆత్మ విషయమే, యెజబెలు ఆత్మ విషయమే దైవ సేవకులుగా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. The evil spirit dwelling and worked against Elijah's life. ఏలియా జీవితంలో ఇటువంటి ఆత్మ పనిచేయడం మనం చూస్తూ ఉన్నాం. Spirit of weary soul. మరి తన హృదయం చాలా నీరసించి విరిగిపోతూ ఉన్నది. Spirit of fear. ఆ భయం వచ్చేసింది. Spirit of unbelieving. ఆ విశ్వాసం వచ్చేసింది. Spirit of laziness. సోమరితనం వచ్చేసింది. Spirit of death. ఆ భయము, మరణం వచ్చేసింది. Spirit of guiltness. Guiltness. మరి నా వల్ల ఏమీ కాదు, నా చేత కాదు అన్న స్థితికి వచ్చేసాడు. Dear man of God. దైవజనమా, Dear servant of God. దైవని సేవకుడా, Dear pastor. పాస్టర్ గారు, Dear evangelist. సువార్తికుడా, Dear pastor Amma. అమ్మగారులు, Be careful about Jezebel. చాలా జాగ్రత్తగా ఇటువంటి ఆత్మ ద్వారా Be careful about it. ఈ విషయాల ద్వారా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. Jezebel worked in your life and spoil your spiritual life. ఒకవేళ ఇటువంటి దురాత్మ యెజబెలు ఆత్మ పనిచేసి సేవను పాడు చేయడానికి అవకాశం ఉంది. Cast away the Jezebel. ఆ దురాత్మను నీవు పారద్రోలాలి. It make you downfall in your life. నీ జీవితంలో ఒకవేళ ఆ స్థితి ఉన్నట్లయితే ఆ స్థితి నిన్ను పడగొట్టేస్తుంది. So he sat in the Jupiter tree. అందుకని అతడు బదిరి వృక్షము కింద కూర్చుని ఇలాగా నిరసించిపోతున్నాడు. Jupiter tree means place of dryness. ఓ బదిరి వృక్షము అనగా ఎండిపోయిన స్థితి అని అర్థము. Many people sitting in the Jupiter tree. చాలా మంది ఈ బదిరి వృక్షం కింద కూర్చుంటారు. But Lord sent the angel to spoke Elijah. అయితే ఒక దూత ద్వారా దేవుడు ఏలీయాతో మాట్లాడుతున్నాడు. 1 Kings 19th chapter 6 to 7. మరి 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చెబుతుంది. Lord sent the angel, wake up Elijah. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, Lord wants to raise up once again Elijah. ఓ నీకు నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది. So tired. చాలా అలసిపోయి ఉన్నావు. He is sleeping in the Jupiter tree. నువ్వు బదిరి వృక్షం కింద కూర్చున్నావు. 3 kind of thing Lord spoke to Elijah. ఏలీయాతో 3 విషయాలు దేవుడు చెప్తూ ఉన్నాడు. One is wake up. నువ్వు లే అని చెప్తున్నాడు. మొదటిది Wake up. లే. My dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరుడా, My dear servant of God. నా ప్రియ దైవజనుడా, Wake up from the Jupiter tree. బదిరి వృక్షం కింద నుంచి లే. Wake up from the bed life. ఓ మృతమైన స్థితి నుంచి పైకి లే. Wake up from the deadly life. ఓ చచ్చిపోయిన స్థితి నుంచి పైకి లే. Eat the food. ఓ ఆహారం తిను. Not a paratha chicken. పరోటా చికెన్ కాదు. Not a biryani. ఓ బిర్యానీ కాదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You eat the God's word. దేవుని వాక్యమును భుజించవలసినది. You eat the spiritual food. అది ఆధ్యాత్మికమైన ఆహారమైనది. You will strengthen. అప్పుడు నీవు బలం You పొందుకుంటావు. will strong. నీవు బలంగా తయారవుతావు. And Lord says, ప్రభు అంటున్నాడు, you have to journey.
నీకు ఒక ప్రయాణం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Lord Jesus will raise you to the downfall. ఓ పడిపోయిన స్థితి నుంచి ప్రభు యేసు క్రీస్తు నిన్ను లేవనెత్తుతాడు. Raise from the weakness. ఓ బలహీనత నుంచి లేవనెత్తుతాడు. Rise up from the broken things. ఓ విరిగిపోయిన స్థితిగతుల నుంచి నిన్ను పైకి లేవనెత్తుతాడు. Rise up from the weakness in the soul. ఓ ప్రాణంలో ఆత్మలో బలహీనత నుంచి పైకి లేవనెత్తుతాడు. Rise up from the laziness. ఓ సమర్థన నుంచి పైకి లే. Elijah, ఎలియా arose. పైకి లే. Arose. పైకి లే. My dear brother, my dear pastor, నా ప్రియ పాస్టర్ గారు arose. పైకి లేవండి. Eat the cake, get broken. ఓ దేవుని వాక్యాన్ని పూజించండి. Drink the water. మరి మా నీళ్ళను తాగండి. What is that making of cake broken? ఆయన నీళ్ళను అర్థం ఏంటి? That is the word of God. ఆహారం అనగా దేవుని వాక్యమైనది. Prophetical word. ప్రవచనాత్మకమైన వాక్యము. Anointed word of God. అభిషేకించబడిన వాక్యము. The Holy Spirit give the word of God. పరిశుద్ధాత్ముడు నీకు వాక్యాన్ని అనుగ్రహిస్తాడు. You should be filled with eat the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు పూజించాలి. And then you be stronger and stronger and stronger. తద్వారా నీవు బలముతో నింపబడతావు. Say amen. ఆమేన్ చెప్పండి. Amen. ఆమేన్ చెప్పండి. Amen means yes. Hallelujah. దేవుని Be stronger. Be stronger. దేవుని కొరకు బలముగా తయారు కావాలి. And also మరియు you drink water. అలాగే నీళ్ళు కూడా త్రాగాలి. It's not a metro water in Chennai. It drink. చెన్నైలో ఉన్న మెట్రో వాటర్ లాంటిది కాదు, మనకున్న మినరల్ వాటర్ లాంటిది కాదు. కానీ I was minister in Redikunda. One time they gave one water. రేణిగుంట అనే ప్రాంతంలో నేను సేవకు వెళ్ళినప్పుడు నాకు వాటర్ ఇచ్చారు. Very much I was weak. నేను ఆ సమయంలో చాలా బలహీనంగా ఉన్నాను. Water affected. ఆ నీళ్లు తాగడం వల్ల చాలా బలహీనత చేసింది. But this water is the living water. అటువంటి లక్షణ నీళ్ళు కాదు, కానీ ఇది పరిశుద్ధాత్మ నీళ్ళై ఉన్నాయి. Holy Spirit anointing water. పరిశుద్ధాత్మ జలమై అభిషేకమై ఉన్నాయి. After you eat food, నీవు ఆహారం తిన్న తర్వాత drink. నీవు నీళ్లు తాగాలి. You was much strength. అప్పుడు ఇంకా నూతనమైన బలం నీకు అనుగ్రహించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Every day you taste the gospel. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు భుజించాలి. Every day you eat in the word of God. ప్రతిరోజు వాక్యాన్ని చదవడం ద్వారా నీవు బలాన్ని పొందుకుంటావు. You drink the water. అలాగే పరిశుద్ధాత్మ అనే నీళ్ళను కూడా సేవించాలి. Living water. జీవజలం. Hallelujah. హల్లెలూయా. Elijah was much strengthened the heavenly food. ఆ పరలోకము నుంచి దూత ద్వారా ఇవ్వబడిన ఆహారము నీళ్ళ ద్వారా ఏలియా చాలా బలపరచబడ్డాడు. He walked day and night with the fasting. అతడు ఆ ఒక్క భోజనం తిన్న తర్వాత 40 రాత్రి పగళ్ళు He prayed with God in 40 days. ఆయన 40 రోజులు నడవడం చూస్తున్నాం మనం. This experience you should get. నువ్వు ఖచ్చితంగా ఇటువంటి అనుభవం పొందాలి. Hallelujah. ఆమేన్. Hallelujah. Hallelujah. God, Elijah, next level. ఏలియా జీవితంలో మరొక అంతస్తు స్థాయికి వెళ్ళడం He చూస్తున్నాం. gave a ministry to Elijah, anoint Elisha. ఈ ఏలియా మరి తర్వాత ఎలీషాకు తన పరిచయం And అప్పగిస్తున్నాడు. also he said, ఆ తర్వాత anoint Jehu. ఆరోహణమై వెళ్తున్నాడు. Anoint Jehu. And Lord gave you a wonderful news to Elijah. ఏలియా నుంచి దేవుడు ఎలీషాకు ఒక అద్భుతమైన వర్తమానం అందిస్తున్నాడు. Through the ministry, ఈ పరిచయం ద్వారా 7,000 people are behind you. Hallelujah. నీ వెనుకల 7,000 మంది ఉంటారని చెప్పాడు దేవుడు. Hallelujah. 7,000 people. 7,000 మంది. Elijah is only a single man. ఏలియా ఒకే ఒక్కడు. But through the Elijah's ministry, Lord gave him 7,000 people. అయితే ఏలియా పరిచయం ద్వారా దేవుడు 7,000 మందిని తయారు చేసి ఉన్నాడు. You have the souls. ఆమేన్. Lord will give you souls.
ఎందుకనగా దేవుడు నీకు కూడా అటువంటి ఆత్మలను అనుగ్రహిస్తాడు. Work hard. కష్టపడి పని చేయి. I was minister in Andhra Pradesh. నేను ఒక ఆంధ్రప్రదేశ్ లో పని చేశాను. They are arranged 3 days meeting. వాళ్ళు 3 రోజుల మీటింగ్ అరేంజ్ చేశారు. Full church members work very hard night and day. మరి ఈ చాలా వారు రాత్రి బావలు ఆ యొక్క 3 రోజులు పని చేశారు. Church members are working. మరి ప్రజలందరూ కూడా పని చేస్తున్నారు బాగా దేవుని కోసం. Pastors are working. పాస్టర్స్ మాత్రం పని చేయడం లేదు. So you work hard. Lord give many souls. ఎప్పుడైతే నీవు కూడా పని చేస్తావో అప్పుడు అనేక ఆత్మలను ప్రభువును పెంచేవాడిగా ఉన్నాడు. After that he was took away. ఆ తర్వాత ఏలియా పరమనకు కొనిపోబడుతున్నాడు. Through the fire chariot. అగ్ని రథముల చేత అతనికి కొనిపోబడుతున్నాడు. Hallelujah. Without that. ఆయన విజయంతో కొనిపోబడుతున్నాడు. The same thing will be happen in your lives. నీ జీవితంలో కూడా అదే సంగతి జరుగుతుంది. Trust on the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ మీద విశ్వాసం ఉంచండి. Elijah's life completely changed. ఏలియా జీవితం సంపూర్తిగా మార్చబడింది. He was strengthened by the God's word. మరి తాను బలహీనంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా బలాన్ని పొందాడు. Everybody receive the word of God. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని పొందుకోవాలి. Every day you receive the anointing of the Holy Spirit. ప్రతిరోజు దేవుని శక్తిని అభిషేకమును పొందాలి. And also be a testimony of God. క్రీస్తు కొరకు దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. Act 1:8 says, అపోస్తల కార్యం 1వ అధ్యాయం Lord 7వ will వచనం make చెబుతుంది. you a testimony. Holy Spirit make you a testimony. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సాక్షులుగా ఉండడానికి నడిపిస్తాడు. You live for the testimony of God. క్రీస్తు కొరకు దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. Strengthened by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. Lord will do you. Lord will take you another level. ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని మరొక స్థాయిలోకి నడిపిస్తాడు. Elijah ministry will change. ఎలియా పరిచర్య పూర్తిగా మారిపోయింది. Elijah ordained the kings. ఏలియా మరి అనేక మంది రాజులను అభిషేకం చేశారు. Amen. Elijah, God is with you. అదే ఏలియా దేవుడు మనతో ఉన్నాడు. Lord will do the mighty things in your life, sir. నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. Elijah is the zeal for God. ఆ ఏలియా దేవునికి రోషము కలిగిన వాడే. He stand for the Christ. క్రీస్తు కొరకు దేవునికి నిలబడే వ్యక్తి అయి ఉన్నాడు. He is the mighty prayer warrior. అతడు బలమైన ప్రార్థనా He యోధుడు. is the challenging prophet of God. దేవుని కొరకు బలమైన సవాలు విసిరే ప్రవక్త. Rise up like Elijah. అలాగే ఏలియా వలె మనము లేచెదముగాక. Rise up like Elijah. ప్రభు కోసం ఏలియా వలె ప్రకాశించుదాము. God will mightily do the mighty things in our lives, sir. నీ జీవితంలో కూడా బలమైన కార్యాలు ప్రభు చేస్తాడు. Greater things in your life, sir. నీ జీవితంలో గొప్ప కార్యాలు వస్తాయి. Let us stand. అందరూ లేచి నిలబడదాం. I finished my section. నా యొక్క సెషన్ ముగించబోతున్నాను. Hallelujah. Give the heart to Jesus. దేవునికి మన హృదయాన్ని మరొకసారి Holy సమర్పిస్తాం. Spirit work with you. పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. Holy Spirit work in your నీ ministry. పరిచర్యలో ఆయన పని చేస్తాడు. All right work in your ministry. దేవుడు గొప్ప కార్యాలు నీ కొరకు చేస్తాడు. Lord will do the mighty things in your ministry. నీ పరిచర్యలో గొప్ప కార్యాలను చేస్తాడు. Arose. దేవుని కొరకు Arose. లేవాలి ప్రభు కోసము. My dear servant of God, arose from నా the dead. ప్రియమైన దైవజనుడా, దేవుని కొరకు పైకి ప్రకాశించి లేవాలి. Arose from the disappointed life. నిరాశ నిస్పృహల్లో నుంచి నీవు లేవాలి. Arose from the broken heart life. మరి నలిగిపోయిన స్థితిలో నుంచి లేవాలి నువ్వు. Arose from the downfall life. పడిపోయిన స్థితిలో నుంచి పైకి లేవాలి నువ్వు. In the spiritual wonder. ఓ నీ కొరకు అద్భుతమైన కార్యము చేస్తాడు ప్రభు. Walk with God. దేవునితో నడువు. Hear the word of God. వాక్యమును జాగ్రత్తగా విను. Be a young power. దేవుని యొక్క శక్తి నీ మీద దిగి వస్తుంది. Young power. దేవుని యొక్క అధిక శక్తి. శక్తి. Thank you, Jesus. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. Power, power, power. Power fell on me. Power, power, power. Power fell on me. On the day is Pentecost. Power
God's power fell on me. On the day is Pentecost, power fell on me. On the day is Pentecost, power fell on me. Fire, 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 fire fell on me. Fire, 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 fire fell on me. On the day is Pentecost, fire fell on me. On the day is Pentecost, fire fell on me. On the day is Pentecost, fire fell on me. Loving Heavenly Father, thank you for this speaking with us now. ప్రేమగల తండ్రి కూటాన్ని బట్టి మీకు Strengthen every pastor. ప్రతి పాస్టర్ గారిని బలపరచండి. Strengthen every servant of God. నీ ప్రతి దైవ సేవకుని బలపరచండి. Protect all the servants of God. అందరినీ ప్రభువును కాపాడండి నాయనా. Protect the church. సంఘమును కాపాడండి. Protect the ministry. వాళ్ళ పరిచర్యను ఆశీర్వదించండి. Lord bless them abundantly. వారిని సమృద్ధిగా మీరు దీవించండి. Those who are not in the finance, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న they వారు don't have finance, ఒకవేళ వారు ఆర్థికంగా సరిగా లేనట్లయితే grant them, Lord. వారికి అనుగ్రహించండి ప్రభువా. Bless them abundantly. వారికి సమృద్ధి అయిన దీవెన Make them అనుగ్రహించండి. a fruitful ministry. వారు ఫలభరితమైన పరిచర్య చేదురు గాక. Make them a revival ministry. ఉజ్జీవపు పరిచర్య చేదురు గాక. Lord, do the mighty miracles in this ministry, ఈ Lord. పరిచర్యలో అద్భుతమైన కార్యములు మీరు జరిగించండి. Transform the ministry. పరిచర్య రూపాంతరీకరించండి. Transformation ministry. ఓ రూపాంతరం చెందును గాక. Enlighten them, Lord. ప్రకాశించుదురు గాక. We pray for this G Seva Pastors Association. జీ సేవ పాస్టర్ అసోసియేషన్స్ కోసం It ప్రార్థిస్తున్నాను. will be stronger, ఇది ఇంకా బలపరచబడును గాక. stronger. ఇంకా బలపరచబడును గాక. Every servant of God will be stronger. ప్రతి దైవజనుడు బలముగా సాగిపోను గాక. Every members of this association will be stronger. ఈ యొక్క అసోసియేషన్ లో ఉన్న ప్రతి పాస్టర్ మెంబరు ఆశీర్వదించబడును గాక. Family will be blessed in Jesus' name. కుటుంబములన్నీ యేసు నామములో ఆశీర్వదించబడును గాక. We give all the glory and honor, praise God. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తున్నాము తండ్రి. Amen, amen, ఆమేన్. amen. Thank you very much. May the God bless. మీ అందరికి వందనాలు. దేవుడు మీరు దీవించును గాక. ప్లీజ్ బి సీటెడ్.